భారత రక్షణ రంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ వాయుసేన అమ్ముల పొదిలోకి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలు చేరబోతోన్న వేళ దేశవ్యాప్తంగా రేగుతోన్న మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఈ డిఫెన్స్ డీల్ ద్విముఖ యుద్ధం ఉప్పును తిప్పికొట్టేలా ఏకంగా 3.25 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో 114 అధునాతన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ ప్రభుత్వానికి భారత్ అధికారికంగా లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ LOR జారీ చేసింది. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ని షేక్ చేస్తున్న ఈ మెగా డీల్ కేవలం ఆయుధాల కొనుగోలు మాత్రమేనా, లేక హిందూ పసిఫిక్ రీజియన్లో చైనా పాకిస్తాన్ల గుండెల్లో వణుకు పుట్టించే అంతర్జాతీయ వ్యూహాత్మక చదరంగమా? మేక్ ఇన్ ఇండియా పరిజ్ఞానంతో భారత్లోనే 96 విమానాల తయారీ వెనుక ఉన్న అసలు రక్షణ వ్యూహాలేంటి? లెట్స్ వాచ్. భారత రక్షణ రంగ చరిత్రలో అత్యంత భారీ వ్యూహాత్మక మైలురాయిగా నిలిచే విధంగా భారత వైమానిక దళం IAF బలాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన ముందడుగు వేసింది. మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ MRFAగా పిలిచే ఈ ప్రాజెక్టులో భాగంగా ఏకంగా 114 రఫేల్ రకం యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ ప్రభుత్వానికి భారతదేశం అధికారికంగా లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ LOR జారీ చేసింది. దాదాపు 3.25 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కూడిన ఈ రక్షణ ఒప్పందం గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణించబడుతోంది. ఈ పరిణామాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది కేవలం సరిహద్దుల రక్షణకు సంబంధించిన సాధారణ ఆయుధ కొనుగోలు మాత్రమే కాదు. రెండు అగ్రదేశాల మధ్య ఉన్న భౌగోళిక వ్యూహాత్మక బంధం, దేశీయ రక్షణ ఉత్పాదక రంగంలో మేక్ ఇన్ ఇండియా విప్లవం, అలాగే హిందూ పసిఫిక్ ప్రాంతంలో మారుతోన్న సైనిక సమతుల్యతలను శాసించే ఒక అంతర్జాతీయ వ్యూహాత్మక చదరంగం అని స్పష్టమవుతోంది. ఈ బృహత్తర రక్షణ ఒప్పందం యొక్క ప్రధాన పునాది దేశీయ రక్షణ రంగ స్వావలంబనపైనే నిర్మించబడింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ 114 యుద్ధ విమానాల్లో కేవలం 18 విమానాలను మాత్రమే ఫ్రాన్స్కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ తన స్వదేశీ తయారీ కేంద్రంలో పూర్తి స్థాయిలో సిద్ధం చేసి భారత్కు అందిస్తోంది. మిగిలిన 96 యుద్ధ విమానాలను పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ప్రక్రియ ద్వారా భారతదేశంలోని ఒక ప్రముఖ భారతీయ భాగస్వామ్య సంస్థతో కలిసి నిర్మించనున్నారు. ఈ వ్యూహం వెనుక భారత రక్షణ శాఖ అత్యంత దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తోంది. గతంలో జరిగిన 36 రఫేల్ విమానాల ప్రత్యక్ష కొనుగోలులా కాకుండా ఈసారి మెజార్టీ విమానాలు దేశీయంగా తయారవ్వడం వల్ల భారతీయ ఇంజనీర్లకు, రక్షణ రంగ పరిశ్రమలకు అత్యంత అధునాతనమైన 5th జనరేషన్ స్థాయి ఏవియేషన్ టెక్నాలజీపై పట్టు లభిస్తుంది. ఇది భవిష్యత్తులో భారతదేశం స్వయంగా నిర్మించి తలపెట్టిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు వెళ్ళకట్టలేని సాంకేతిక సాయంగా మారబోతుంది. భారత వైమానిక దళం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాళ్లను అధిగమించడానికి ఈ 114 రఫేల్ విమానాల రాక అత్యంత అత్యవసరం. దశాబ్దాలుగా చైనా మరియు పాకిస్తాన్ నుంచి ఏకకాలంలో పొంచి ఉన్న ద్విముఖ యుద్ధ ముప్పును తిప్పికొట్టడానికి IAFకు కనీసం 42 ఫైటర్ స్క్వాడ్రన్లు అవసరం. కానీ కాలం చెల్లిన MiG-21 విమానాల విరమణ, జాగ్వార్, మిరాజ్ 2000 విమానాల వయోభారం కారణంగా ప్రస్తుతం వైమానిక దళం కేవలం 30 నుంచి 31 స్క్వాడ్రన్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే IAFలో చేరే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోన్న 36 రఫేల్ విమానాల స్క్వాడ్రన్లకు అదనంగా మరో 6 కొత్త స్క్వాడ్రన్లను ఈ ఒప్పందం ద్వారా భర్తీ చేయనున్నారు. రఫేల్ విమానాల్లో ఉండే విజువల్ రేంజ్ దాటి ప్రవహించే మిటియోర్ క్షిపణులు, అలాగే అత్యంత ఖచ్చితత్వంతో శత్రు స్థావరాలను ధ్వంసం చేసే స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు మరియు శత్రు రాడార్ల కళ్లుగప్పే సరికొత్త ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ చైనా, పాకిస్తాన్ల వాయుసేనలపై భారతదేశానికి స్పష్టమైన ఆధిక్యతను చేకూరుస్తాయి. ఈ భారీ రక్షణ ఒప్పందం వెనక అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కోణాన్ని కూడా విశ్లేషించాల్సి ఉంది. రక్షణ రంగ కొనుగోళ్లలో భారతదేశం సాంప్రదాయకంగా రష్యాపై అత్యధికంగా ఆధారపడేది. అయితే ప్రస్తుత ఉక్రెయిన్ రష్యా సుదీర్ఘ యుద్ధం వల్ల రష్యా నుండి విడిభాగాల సరఫరా, సాంకేతిక మద్దతులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ క్లిష్ట సమయంలో ఫ్రాన్స్ దేశం భారతదేశానికి అత్యంత నమ్మకమైన, ఎటువంటి ఆంక్షలు లేని వ్యూహాత్మక భాగస్వామిగా అవతరించింది. ఫ్రాన్స్ తన ఆయుధ విక్రయాలపై ఎలాంటి రాజకీయ షరతులు విధించకపోవడం, ఐక్యరాజ్యసమితి
భద్రతా మండలిలో, అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి నిరంతరం మద్దతుగా నిలవడం ఈ రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. అమెరికాకు చెందిన F-15EX లేదా గ్రిఫెన్ వంటి ఇతర అంతర్జాతీయ పోటీదారులను పక్కనబెట్టి భారత్ రఫేల్ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇప్పటికే IAFలో రఫేల్ నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన పైలట్లు అందుబాటులో ఉండడమే. దీనివల్ల అదనపు మౌలిక వ్యయం తగ్గడమే కాకుండా విమానాలు త్వరగా విధుల్లోకి చేర్చుకునేటువంటి వీలు కలుగుతుంది. ఈ ఒప్పందం యొక్క ఆర్థిక భారాన్ని మరియు సవాళ్లను పరిశీలిస్తే 3.25 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించేటప్పుడు పారదర్శకత అత్యంత కీలకం. గతంలో జరిగిన 36 రఫేల్ విమానాల కొనుగోలు సమయంలో రాజకీయంగా అనేక వివాదాలు, ఆరోపణలు తలెత్తిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుత దేశీయ తయారీ ఒప్పందంలో ప్రతి రూపాయికి తగిన విలువ దక్కేలా రక్షణ శాఖ కఠినమైన నిబంధనలను రూపొందించింది. ఇందులో భాగంగా పెట్టుబడుల్లో దాదాపు 50% నిధులను ఆఫ్సెట్ విధానం ద్వారా తిరిగి భారతీయ రక్షణ మరియు అనుబంధ పరిశ్రమల్లోనే పెట్టుబడిగా పెట్టాలని ఫ్రాన్స్ సంస్థలను భారత్ ఆదేశించింది. అందువల్ల దేశంలో వేల మంది నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు గ్లోబల్ సప్లై చైన్లో భాగస్వామ్యం లభిస్తుంది. భారత్ ఫ్రాన్స్కు పంపిన ఈ అధికారిక అభ్యర్థన కేవలం ఒక వ్యాపార లావాదేవీ మాత్రమే కాదు. ఇది 21వ శతాబ్దపు ఆధునిక ప్రపంచంలో భారతదేశం తన సైనిక, పారిశ్రామిక సత్తాను చాటి చెప్పే వ్యూహాత్మక ప్రకటన. ఈ ఒప్పందం విజయవంతంగా పూర్తయితే రాబోయే 3 దశాబ్దాల పాటు హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో, అలాగే ఆసియా ఖండంలో భారత వైమానిక శక్తిని సవాలు చేసే శక్తే ఉండదని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. సాంకేతిక స్వావలంబన, సరిహద్దు భద్రత, అలాగే అంతర్జాతీయ కూటముల బలోపేతం అనే త్రివిధ లక్ష్యాలతో సాగుతోన్న భారత్ రక్షణ వ్యూహానికి ఈ రఫేల్ డీల్ ఒక తిరుగులేని ఆయుధంగా మారబోతోంది.